ఎర్రటి రక్తంతో ఎరిపెక్కిన జెండా మన ఎర్ర జెండా, కమ్యూనిస్ట్ పార్టీ జెండా. ఒక్కసారి మనము అంటే చర్చాగోష్ఠి ప్రారంభమయ్యే ముందు ఒక 10 నిమిషాలు మనం మన పార్టీ చరిత్రని, ఈ పార్టీ యొక్క ఆవిర్భావాన్ని, తర్వాత క్రమంలో పార్టీ నిర్వహించినటువంటి అద్భుతమైనటువంటి కీలకమైనటువంటి పాత్రని మనం తెలుసుకోవాలి. ఖచ్చితంగా ప్రతి కమ్యూనిస్టు పార్టీ ఉద్యమ చరిత్రను తెలుసుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి రాజకీయాల్లో కమ్యూనిస్టులు ఏముంది, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి సీట్లు లేవు, ఓట్లు లేవు, వాళ్ళకేమీ ఒక కౌన్సిలర్ లేరు, ఒక ఎంపీటీసీ లేరు అని కారుకోతలు పూసేటువంటి నయా ఉదారవాదులకి అందరికీ కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమ చరిత్ర ఏంటో మనం ఒక్కసారి వాళ్ళందరికీ కూడా స్ఫురణకు తేవాలి, గుర్తించేలాగా చేయాలి. కమ్యూనిస్ట్ పార్టీ 1925 బహుశా 1917లో సోవియట్ రష్యాలో మనం ఏదైతే మార్క్సిజం లెనినిజం అని చెప్పుకుంటామో, సమాజం కావాలని చెప్పని మార్క్సిజం అనే సిద్ధాంతాన్ని ఆయుధంగా చేతపట్టుకుని ఆచరణలో దాన్ని ఒక సోషలిస్టు వ్యవస్థ నిర్మాణంలో లెనిన్ చేసినటువంటి పాత్రని, అది అక్టోబర్ రెవల్యూషన్గా ప్రపంచంలో అప్పటిదాకా ఒక ఏకఛత్రాధిపత్యం వెళ్తున్నటువంటి సామ్రాజ్యవాదులు, పెట్టుబడిదారులు, మరొక ప్రపంచం ఉంది అనేటువంటి ఏకధ్రువ ప్రపంచం కాదు, భిన్న ధ్రువాలు ఉన్నాయి అనేటువంటి దాన్ని నిరూపించి సోషలిస్ట్ వ్యవస్థ నిర్మాణాన్ని సోవియట్ రష్యాలో చేశారు. దాని ఆచరణలో మార్క్స్ రాసినటువంటి ఎంగిల్స్ రాసినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ప్రణాళిక, కమ్యూనిస్ట్ పార్టీ లక్ష్యాలు, కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాన్ని ఆచరణలో లెనిన్ అమలు చేసి, అందుకని దాన్ని మార్క్సిజం లెనినిజం అన్నాము. మార్క్సిజం రాసినటువంటి మార్క్స్ ఎంగిల్స్ ఆచరణలో పెట్టినటువంటి లెనిన్ జరుగుతున్నది అదే. 70 ఏళ్ల క్రితం, 70 అంటే 1950లో పెట్టాడు ఆయన. 1950 నుంచి 50 73 సంవత్సరాలు. 73 సంవత్సరాల క్రితము అప్పటికే అంబేద్కర్కి ఆర్ఎస్ఎస్ భావజాలం తెలుసు. తనకి అప్పటికే ఆర్ఎస్ఎస్ భావజాలం నాగపూర్లో వాళ్ళు రాజ్యాంగాన్ని తగలబెట్టింది తెలుసు ఆయనకి. ప్రజల్ని జాతీయ జెండాను గుర్తించమని చెప్పారు వాళ్ళు, ఈ దేశ స్వాతంత్రాన్ని గుర్తించమని చెప్పారు. అందుకనే ఆయన ఆ మాట అన్నాడు. ఇప్పుడు కరెక్ట్గా అది వర్తిస్తుంది. ఇప్పుడు మతం అనేది ఏజెండాగా వచ్చింది దేశంలో. బీజేపీకి మత చిచ్చలు పెడతా ఉంది. అందుకనే ప్రజాస్వామ్యం అనేది ఇంకా నేను తన లోతులోకి వెళ్ళను. ప్రజాస్వామ్యం అనేది మనగలగాలి అంటే ప్రభుత్వము ప్రజాస్వామ్యబద్ధంగా ఆలోచించేయాలి. రాజ్యాంగం ఇచ్చినటువంటి ఆ చట్టంలో కనుక పనిచేస్తే వ్యవస్థలన్నీ బాగుంటాయి. ఆ చట్ట పరిధిలో లేకుండా తమ ఇష్టారాజ్యంగా చేసుకుంటూ పోతే మనకి రాజ్యాంగ వ్యవస్థలు ఉన్నాయి. మనకి పోలీస్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, పరిపాలన వ్యవస్థ, పార్లమెంటు, అసెంబ్లీలు, అలాగే 4వది పత్రిక. ఈ నాలుగు మూల స్తంభాలు అంటాం మనం. భారతదేశ ప్రజాస్వామ్యానికి ఈ 4 పిల్లర్స్ మూల స్తంభాలు అండి. ఈ 4 కలిసి చక్కగా నడిస్తే దేశంలో ప్రజాస్వామ్యం పరిగెడు. ఎత్తరా సంఘర్ష కీలల అవతరించిన ఎర్ర జెండా, ఎత్తరా 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 మన ఎర్ర జెండా, ఎర్ర కాంతులు దిశలు నిండా. ఎత్తరా సంఘర్ష కీలల అవతరించిన ఎర్ర జెండా, ఎత్తరా ఎత్తరా అమర వీరులు వారవోసిన అరుణ రక్తపు దార సాక్షిగా, తమ సమాజం కొరకు పోరి శ్రమిక విప్లవ దీక్ష సాక్షిగా. ఎత్తరా మన ఎర్ర జెండా, ఎర్ర కాంతులు దిశలు నిండా. ఎత్తరా సంఘర్ష కీలల
కడుపు కొట్టి పెట్టుబడులను కూడబెట్టిన కడుపు కొట్టి పెట్టుబడులను కూడబెట్టిన కొత్త పెద్దంద